చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సహచరులు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రకరకాల పొజిషన్లో ఉన్న నాయకులు లిక్కర్ స్కాములో, మట్టి స్కాములో, ఇసుక స్కాములో, గనుల స్కాములో, బియ్యం స్కాములో, స్కామ్కు కాదేది అనర్హం అన్నట్లు ఎలా వీలైతే అలా ఎక్కడ దొరికితే అక్కడ దోచేసుకున్నారు. తమ ఇష్టారాజ్యంగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో శాశ్వత ముఖ్యమంత్రిలాగా, ఆంధ్రప్రదేశ్ ఏదో వాళ్ళ జాగీర్లాగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకే పట్టం కడతారన్న దురహంకారంతో, అంటే ఓట్లకి డబ్బులు పడేస్తే మనకు ఓట్లు వేస్తారు ఆ ప్రజలకు భిక్షం వేసినట్టు ఏ 4 సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మాట్లాడరు. మనం లూటీ చేయవచ్చు, దోచేసుకోవచ్చు, రాష్ట్రాన్ని నాకేయవచ్చు అన్న ఉద్దేశంతో 5 ఏళ్ళు ఎలా వ్యవహరించారో చూసాం మనం. లిక్కర్ స్కామ్ సిట్ విచారణ చేస్తూ ఉంటే చలిచీమల పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కడు వస్తున్నాడు. చాలామంది ఐఏఎస్లు అరెస్ట్ అయ్యారు, ఐపీఎస్లు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే ఎవడైనా ఇరుక్కోవాల్సిందే, ఇరికిస్తాడు, నట్టెట ముంచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది అతని వ్యవహార శైలి. తన చేతికి మట్టి అంటకుండా అందరిని ఇరికించి వాళ్ళ ద్వారా దోచుకునే ప్రయత్నం చేస్తుంటాడు, దోచుకున్నాడు కూడా. ఉదాహరణలు చాలా ఉన్నాయి. తండ్రి పాలనలో ఇరుక్కున్న ఐఏఎస్ల దగ్గర నుంచి నేడు ఇరుక్కున్న ఐఏఎస్లు, ఐపీఎస్ల వరకు చాలామందిని చూసాం. వ్యవస్థలను భ్రష్టు పట్టించి వ్యవస్థల్లో ఉన్న అధికారుల్ని వాడుకుని తను లక్షల కోట్లు సంపాదించుకుని వాళ్ళకి భిక్షం వేసుకున్నట్టు 500 కోట్లు, 1000 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు వాళ్ళతో తినిపించి తన సంపాదించుకున్నాడు. నిన్న చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అతను కూడా ఒక ముద్దాయి. చెవిరెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి. చాలా దోపిడీల్లో భాగస్థుడు చెవిరెడ్డి కూడా చేయని అక్రమాలు లేవు. ఎర్రచందనం కేసుల్లో ఉంటాడు. తిరుపతి ప్రాంతాల నుంచి బెంగళూరుకి, చెన్నైకి ఇసుక తోలిన అక్రమ రవాణాల్లో ఉంటాడు. ఆఖరికి తెలంగాణ విచారిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఉంటాడు. కేసీఆర్ టు జగన్మోహన్ రెడ్డి వయా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ కోవలోకి వచ్చే ఇంకొక నిష్ఠదరిద్రుడు ఉన్నాడు ఒకడు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే. ఆ గుడివాడ ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యేగా చేసుకుంటే ఆ గుడివాడ ప్రజలకి ఒక చిన్న పని కూడా చేయలే. ఆ నియోజకవర్గానికి పనికొచ్చి ఒక్క పని కూడా చేయలే. ఏదో కిరాయి మొక్కలకో తన వెనకాల తిరిగే గ్యాంగుకో చేసుకున్నాడేమో. మంత్రిగా అయి ఎలా దోచుకున్నాడో చూసాం. పేదలు తినే బియ్యాన్ని కూడా అమ్మేసుకున్నాడు. ప్రైవేట్ లేఅవుట్లో భూములు కబ్జా చేసి ఆ ప్లాట్ల యజమానులు ఎలా ఇబ్బంది పెట్టాడో చూసాం. గెడ్డం గ్యాంగ్ పేరుతో పేపర్లో, మీడియాలో వార్తలు వచ్చాయి. సెంటున్నర స్థలాలు పేరు చెప్పి పల్ల భూములు కొని ప్రభుత్వం చేత కొనిపించి కమిషన్లు తీసుకొని మళ్ళీ ఆ పల్ల భూమిని పోడ్చడానికి ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వి బిల్లులు ఎలా పోగేసుకున్నాడో చూసాం. రెచ్చిపోయి మాట్లాడాడు. చిన్న పెద్ద మంచి చెడు ఏమీ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాడు దుర్మార్గుడు. ఒంటిలో 6.5 కేజీలు కండ ఉండదు, ఒంటి నిండా కండ కావరమే. బలుపు మనిషికి. నన్ను ఏం చేయలే అనుకుంటాడు. నిన్ను ఎవరో చేయవసరంలా, దేవుడే చేస్తాడన్నీ, దేవుడే చూసుకుంటాడన్నీ. కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడ అరెస్ట్ చేస్తుందని చెప్పి నాటకాలు ఆడాడు. పారిపోయాడు, దాక్కున్నాడు. ఆఖరి గుండెపోటు అన్నాడు. ముంబై వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. 3 వాల్స్ మార్చారని సమాచారం. వచ్చాడు, బాగానే ఉన్నాడు. పెళ్ళిళ్ళకి పేరెంట్లకు తిరుగుతున్నాడు సరదాగానే. అయినా ప్రభుత్వం ఏం పట్టించుకోవాలా. వ్యవస్థలో వాటి పని చేసుకుంటే మనం ఎందుకు కల్పించుకోవడం అవసరం లేదు. వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, ఆ నాని చేసిన దోపిడీని, దుర్మార్గాలని వ్యవస్థలో గుర్తించి వాటి పని అవి చేసుకుంటామని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు నుంచి కొలంబో పారిపోతుండే ఎలా పోలీసులు పట్టున్నారో, ఈ దుర్మార్గుడు కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో, వణుకుతో కలకత్తా నుంచి కొలంబియా పారిపోయే ప్రయత్నం చేస్తే కలకత్తా పోలీసులు ఆగు, నీ సినిమా అయిపోయింది, నీ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి, రా అంటూ పట్టుకుని కలకత్తా రసగుల్లా తినిపించి పక్కన కూర్చోబెట్టారంట ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పచెప్పడానికి. ఒక్కొక్కడికి వణుకు మొదలైంది. తప్పు చేసినడికి సహజంగానే భయం ఉంటుంది, వణుకు ఉంటుంది. ఎవరు ఏమనకపోయినా, పోలీసులు ఇంటికి రాకపోయినా వాడికి రాత్రిపూట నిద్ర పట్టదో, ఎప్పుడొచ్చి ఎవడు తలుపు కొడతాడో తెలియక ఆ కోవలోకి వచ్చిన వీళ్ళందరూ మొత్తం మీద పారిపోయే ప్రయత్నం చేశాడు కొడాలని. కలకత్తా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి పక్కన కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడతాడు అన్నదానికి ఉదాహరణ కూడా ఇది. వల్లభనేని వంశీ కూడా ఎలా చేశాడు. సాక్ష్యం లేకుండా చేసుకునే ప్రయత్నంలో ఆ ఎస్సీ పిల్లాన్ని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేసి పీక మీద కత్తి పెట్టి స్టేట్మెంట్ ఇప్పించి అడ్డంగా దొరికిపోయి ఇరుక్కుపోయాడు. అట్లాగే పోలీసులు రమ్మనకపోయినా
ప్రభుత్వం ఏం మాట్లాడకపోయినా భయంతో, బెదురుతో, వణుకుతో కలకత్తరించి పారిపోయే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు కొడాలి నాని. ఇది చూద్దాం రేపు నుంచి విచారం ఎలా జరుగుతుందో, కొడాలి నాని ఏ సబ్జెక్టులో పెడతారో త్వరలో తెలుసుకుందాం.